హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో మీకు పైపింగ్ ఎలా వేసుకోవాలో క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని బ్లౌజెస్ శారీస్ కొన్ని సేమ్ ఉంటాయండి. రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, సేమ్ కలర్ వస్తుంది. అలాంటప్పుడు మనము పైపింగ్ కానీ ఏమి వేయలేం. పైపింగ్ వేస్తే సెల్ఫే వేసుకోవాలి. అలాంటప్పుడు ఇట్లా క్యాన్వాస్ బకరం అంటాం కదా, బకరం తిప్పుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఏ నెక్ కావాలంటే ఆ నెక్ ఇలా ఈజీగా తిప్పుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇలా ప్రతిదీ తిప్పుకోవచ్చు. కొన్నిటికి కలర్ ఏదన్నా మనం ఒక శారీలో మ్యాచింగ్ అయితే పైపింగ్ వేసుకుంటాం. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ వేసానండి. చూడండి, ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్. చూడండి, ఈ స్టార్ ఈ విధంగా తిరగాలి అంటే కరెక్ట్ గా మనం తిప్పాలన్నమాట. అక్కడ కార్డ్ పెట్టి ఈజీగా తిప్పుకోవాలి. ఇది ఎలాగో ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఫస్ట్ మనం ఏదైతే క్లాత్ వేయాలనుకుంటున్నామో ఆ క్లాత్ తీసుకోండి, ఆపోజిట్ కలర్. మీరు పైపింగ్ సెల్ఫ్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టం. నేను క్రేప్ తీసుకున్నాను, దీనికి మ్యాచింగ్ అవుతుంది. క్రేప్ 3 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ 1 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేయండి. మనకి 1 ఇంచ్ ఉంటే సరిపోతుందండి. 1 ఇంచ్ కూడా ఎక్కువే అవుతుంది. కాకపోతే మనం పట్టుకుంటున్నప్పుడు కంఫర్ట్‌గా ఉండటానికి 1 ఇంచ్ తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్‌గా స్టిచ్ వేయండి. 3 తీసుకున్నాం కదా మనము పీసెస్ 1 ఇంచెస్ అన్నిటికి సరిపోతుంది. ఈ విధంగా క్రాస్‌గా స్టిచ్ వేసి ఎక్స్‌ట్రా పీస్ కట్ చేయండి. ఇది 3 ఇన్ 1 ఫూట్ అండి. ఈ ఫూట్ విడిగా ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గానే ఉంటుంది. మా షాప్‌లో కూడా అవైలబుల్‌గానే ఉంటుంది. ఓకేనా. ఈ ఫూట్ ఏంటంటే మనం పైపింగ్ వేసుకోవచ్చు. నార్మల్ పద్దాక పాదం మార్చుకోకుండా అక్కడ మనం చిన్న స్క్రూ మార్చుకుని అడ్జస్ట్ చేసుకుంటా ఉంటే సరిపోతుందండి. థ్రెడ్ తీసుకోండి, పైపింగ్ థ్రెడ్ ఈ విధంగా లోపల పెట్టేసేయండి. థ్రెడ్‌ని ఫోల్డ్ చేసి ఈ విధంగా ఫస్ట్ థ్రెడ్ ఒక ముడి వేసుకుంటే జారకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా థ్రెడ్ పక్కనే పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ పడిపోతే నీట్‌గా రాకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. చిన్న అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. చాలా ఈజీగా ఉంటుందండి ఈ పైపింగు. ఇది ఉషా మిషను చాలా బావుంటుంది. ఉషా బావుంటుందా, జాక్ మిషన్ బావుంటుందా అని కూడా కామెంట్ చేశారు. 2 బావుంటాయండి. నాకు 2 ఇష్టమే. షాప్‌లో అయితే జాక్ మిషన్ ఉంది. ఇక్కడైతే ఉషా మిషన్ పెట్టుకున్నాను. ఓకేనా. 2 బావుంటాయి. చాలా బావుంటుందండి ఫినిషింగు. మిషన్ మనం స్టిచ్ చేయడానికి మిషన్ మీదకి మనం కూర్చున్నామంటే, మనము మిషన్ దగ్గర ఉన్నామంటే చాలా ఇంట్రెస్ట్ వస్తుందండి. అంత బావుంటుంది. స్మూత్‌గా ఉంటుంది. సౌండ్ ఏమీ రాదు. చక్కగా ఉంటుంది. నాయిస్ ఏమి ఉండదండి. చాలా బావుంటుంది. ఇలా పావించి ఉంచి మొత్తం కట్ చేయండి. స్టార్ నెక్ కదా, కార్నర్‌లో ఈ విధంగా పావించి కట్ చేసుకోవాలి. చూడండి, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చూడండి, పైపింగ్ రాక చాలా మంది ఇబ్బంది పడతారండి. ఎవరో దాకెందుకు, మా దగ్గర స్టూడెంట్స్, నా దగ్గరకొచ్చే స్టూడెంట్స్, "మేడం మీరు చాలా బాగా ఏస్తున్నారండి, మాకు రావట్లేదంటారు." మెయిన్ ప్రాక్టీస్ ఉండాలండి. ప్రాక్టీసును చిన్న చిన్న టెక్నిక్స్ తెలిస్తే చాలు ఈజీగా వేసేయొచ్చనమాట. ఎవ్వరైనా వేయొచ్చండి. పావించి ఉంచి ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసాను ఈ విధంగా. అందుకే నేనెక్కువ తీసుకున్నాను. 1 ఇంచ్. పావించి అంటే ఎంత, మొత్తం హాఫ్ ఇంచే ఉంది. ఇంకొక హాఫ్ ఇంచ్ తీసేసాను. ఈ విధంగా చూడండి, స్ట్రెయిట్‌గా పెట్టేసి గ్యాప్ వస్తుంది చూడండి. ఈ విధంగా పావించే స్టిచ్ వేయాలండి. దేన్ని లాక్కూడదు. 2 సమానంగా పెట్టి స్టిచ్ వేసుకోవాలి. ఈజీగా వేయొచ్చండి. ఈ మిషన్ చాలా బావుంటుందండి. మిషన్ గురించి చెప్పాలంటే చాలా బావుంటుంది. మనకి చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మిషన్ ఎక్కినప్పుడు సౌండ్ ఉండదు. మెయిన్ మనకేంటంటే సౌండ్ ఉంటే చిరాకుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే మనం స్టిచ్ వేయడానికి కంఫర్ట్‌గా అనిపించదు. పక్కన ఎవరన్నా మన ఇంట్లో ఉన్నా, వాళ్ళు ఏదన్నా టీవీ ఇంకోటి ఏదన్నా చేస్తున్నా కానీ ఏంటంటే మనకి ఈ సౌండ్‌లు వాళ్ళకేమి వినిపించదనమాట. ఇప్పుడు షోల్డర్ కుట్టు బ్యాక్ పెట్టాలండి ఈ విధంగా. ఇది కూడా చూడండి, ఈ విధంగా మొత్తం స్టిచ్ వేసేయాలి. వేసేసిన తర్వాత సేమ్ హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ ఈ విధంగా చూడండి. హ్యాండ్‌కి కూడా మొత్తం పైపింగు నేను 3 లేయర్స్ తీసుకొని మొత్తం స్టిచ్ చేసి పెట్టేసుకున్నాను. మీరు కూడా ఈ విధంగా స్టిచ్ వేసేసుకోండి. ఇప్పుడు మనం స్టార్ నెక్ అన్నామంటే స్ట్రెయిట్ పీస్ సరిపోతుందండి. క్రాస్ అవసరం లేదు. అదే మనం రౌండ్ గాని ఏమన్నా నెక్ పెట్టుకుంటే క్రాస్ పీస్ తీసుకోవాల్సిందే. కంపల్సరీ క్రాస్ తీసుకోవాల్సిందే. ఓకేనా. పైపింగ్ అయినా కానీ ఒక్కొక్కసారి మీకు సిట్యుయేషన్ బట్టి క్లాత్ ఎక్కువుంటే క్రాస్ తీసుకోండి. క్లాత్ తక్కువ లేదు, ఇప్పుడు నేను తీసుకున్నాను 3 ఇంచెస్ క్లాత్, మీ దగ్గర కూడా ఉందనుకోండి, స్ట్రెయిట్ పీస్ తీసుకొని కాట్లు పెట్టుకొని ఈజీగా వేసుకోవచ్చు. ఓకేనా. క్రాస్ పీసే వేయాలని ఏం లేదండి. మనం వేసేదాన్ని బట్టి ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ విధంగా స్టిచ్ వేయండి. మళ్ళా పైన పెట్టాలి. 1 ఇంచ్ క్లాత్ తీసుకొని ఈ విధంగా పైన పెట్టేసేయండి. పైన పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. చూడండి, పావించి కరెక్ట్‌గా సమానంగా పెట్టాలి సైడ్‌కి. దాంతో సమానంగానే ఉండాలి. ఎక్కువ క్లాత్ బయటికి ఇటువైపుకుండాలి. ఒరిజినల్ వైపుకుండాలి ఎక్కువ క్లాత్. ఈ విధంగా
పక్కనే పడాలండి. గోరుతో రఫ్ చేయండి. ఇలా గోరుతో రఫ్ చేస్తే ఏమవుతుందంటే మనకి నీట్‌గా ఉంటుంది. క్లాత్ లేకపోతే లైనింగ్ క్లాత్ బయటకొచ్చేస్తుంది. నీట్‌గా కనిపించదనమాట. ఈ విధంగా చూడండి. ఎక్కడైతే కాట్ పెట్టామో అక్కడ మళ్ళా కాట్ ఈ విధంగా పెట్టండి. చూడండి ఓపెన్ చేయండి. లైనింగ్‌ను కూడా ఇదిగో ఈ విధంగా పట్టుకొని ఇలా కాట్ పెట్టండి. ఇలా ట్రై చేయండి. రాదు అన్న వాళ్ళకి ఇలా ట్రై చేయండి. ప్రతిదానికి ఒక టెక్నిక్ ఉంటది. ఇలా ట్రై చేసి వచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. ఓకే. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. రిప్లై అంటే స్టెక్ టెక్స్ట్ రూపంలో ఇవ్వకపోవచ్చు కానీ నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి. కంపల్సరీ మీకు చెప్తాను. ఓకేనా? ఇది చూడండి. ఇప్పుడు పాదం మార్చేసుకొని మామూలు నార్మల్ పాదం పెట్టేసుకోవాలనమాట. లెఫ్ట్, రైట్ హోల్స్ సింగిల్ పాదం లాగా ఉంటది. మధ్యలో నార్మల్ పాదం అనమాట. చూడండి ఈ విధంగా ఉంటది. ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేయాలి. ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ వేయాలి. మొత్తం ఫోల్డ్ చేసేసుకొని 2 ఇదిగో చూడండి కార్నర్‌కొచ్చేసరికి ఇట్లా స్టార్ ఇలా రావాలి. కరెక్ట్‌గా కటింగ్ ఇక్కడ ఇదవ్వాలంటే చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పెట్టాలి. చూసి నేనెలా చేస్తున్నానో అలాగే చేయండి. ఈజీగా ఉంటుంది. ఎప్పుడైనా మీరు టర్న్ అవుతున్నారంటే సూది ఎప్పుడు క్లాత్‌లోనే ఉండాలండి. అంతేగాని సూది మాత్రం పైన ఉండకూడదు. క్లాత్‌లోనే ఉంటే ఏంటంటే మనం నీట్‌గా వస్తుంది ఫినిషింగు. ఓకేనా? ఈ విధంగా స్టిచ్ వేసేయాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి నీట్‌గా. ఇదే కాదండి దేనికైనా ఇలాగ ఇన్విజిబుల్ యేసుకుంటేనే అందంగా ఉంటది. టిష్యూ ఉంటది క్లాత్. బాడీ రఫ్ అయిపోతా ఉంటది. కొంతమంది వేసుకోలేరు. ఎక్కువ సేపు ఒంటి మీద క్లాత్ మనము బ్లౌజెస్ ఉంచుకోలేము. బ్లౌజెస్ అయితే బ్లౌజెస్, డ్రెసెస్ అయితే డ్రెసెస్ ఉంచుకోలేము. అలా కాకుండా ఉండాలంటే మనం ఇలా లైనింగ్ క్లాత్ తిప్పితే నీట్‌గా ఉంటుంది. ఓకేనా? మన దగ్గర క్లాత్ ఎక్కువుంది. ఇప్పుడు క్రేప్ అయినా ఉంచొచ్చు. కానీ అలా ఉంచే కంటే ఇలా ఉంటే మనకు ఫినిషింగు నీట్‌గా ఉంటుంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. బ్లౌజ్ వేసుకున్నప్పుడు మనకి ఏది ఇబ్బందిగా అనిపించదు. కస్టమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకేనా? ఇలా వేసి చూడండి. ఇలా ఇన్విజిబుల్ వేయండి. ఓకే. చూడండి ఎడ్జ్‌కొచ్చేసాం. ఇలా ఫోల్డ్ చేసి లాస్ట్‌లో ఈ విధంగా చూపిస్తాను చూడండి ఒకసారి. ముందు ఈ విధంగా ఫోల్డ్ చేసి లోపలికి, మళ్ళా ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫినిషింగ్ అయిపోయింది కాబట్టి, ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేయాలి. ఓకేనా? ఇదండి. ఓకే. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో స్టార్ నెక్ చూడండి. అలా కర్వ్ తిప్పడం వల్ల మనం కటింగ్ అలా చేయడం వల్ల వచ్చిందండి. మెయిన్ అది కటింగ్ ఇంపార్టెంట్. అక్కడ క్రాస్‌గా కట్ చేయాలి ఒక పావించి. మెయిన్ అదనమాట. ఓకేనా? చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. ఇలాగ వెయ్యాలి. ఇప్పుడు హ్యాండ్ కూడా సేమ్ ప్రొసీజర్ గోరుతో రఫ్ చేయండి. ఈ విధంగా ఫోల్డ్ చేసి, ఈ విధంగా ఫోల్డ్ చేయండి మళ్ళా. ఓకే. పావించి మడిచి, మళ్ళా పావించి మడిచేయండి. లోపలికి మడిచేసి, ఈ విధంగా గోరుతో రఫ్ చేసి ఇలా వేస్తే నీట్‌గా వస్తుందండి. ఓకే. ఈ విధంగానే చేయండి. ఓకేనా? సేమ్ ఇంతేనండి. హ్యాండ్‌కి కూడా ఇంతేను. నడుముకి హ్యాండ్‌కి కూడా రెండో హ్యాండ్‌కి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ వేయండి. ఇలాగే వేసుకోవాలి. ఇదే కాదు మనం ఇన్విజిబుల్ కూడా ఉంది. వీడియో అది ఎలాగో చూసి నేర్చుకోండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే పైపింగే కాదండి. మెజర్‌మెంట్సే కాదు. ఇంకేమన్నా మీకు స్టిచ్ చేసుకోవాలి అనుకుని ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనకు క్లాత్ సరిపోలేదు. ఇంకా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం ఇంకొకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను రెండే చేశాను సరిపోతుందని. ఇంకొకటి ఈ విధంగా మళ్ళీ మీకు ఇంకొకసారి చూపించినట్టు ఉంటదని ఈ విధంగా చూపిస్తున్నాను. నడుముకి కూడా సేమ్ ప్రొసీజరు. ఇలాగే పావించి స్టిచ్ వేసుకోవాలి. ఎడ్జ్ మీద వేయాలి చూడండి. ఎడ్జ్ మీద ఒకసారి బ్యాక్, ఫ్రంట్ ఎక్కువ తక్కువ వస్తున్నాయి అంటున్నారు. ఒకసారి బ్యాక్ మీద ఫ్రంట్ పరుచుకొని ఎక్కువ తక్కువ వస్తున్నాయా లేదో చెక్ చేసుకొని అప్పుడు ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. ఫినిషింగ్ ఇచ్చినప్పుడు ఈ విధంగా పైపింగ్ వేసేసుకుంటే నీట్‌గా ఉంటుంది. సేమ్ దీని మీద లైనింగ్ క్లాత్ మనం యాజ్ ఇట్ ఈస్‌గా 1 ఇంచ్ తీసుకొని లైనింగ్ క్లాత్ తిప్పేసుకోవాలి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.